హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు బీరకాయ చిట్టి రొయ్యలతో ఒక స్పెషల్ రెసిపీ టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా. ముందుగా 1 కప్ రొయ్యలని తీసుకున్నానండి. చిట్టి రొయ్యలను తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి కడిగి పెట్టుకున్న చిట్టి రొయ్యలని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని 1 మినిట్ వేయించుకోవాలండి. ఇప్పుడు 1/2 కేజీ బీరకాయలు తీసుకొని ఈ విధంగా సన్నని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. బీరకాయలని ఒక 2 మినిట్స్ ఆయిల్లో పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 2 స్పూన్ కొత్తిమీర వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూద్దామా. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బీరకాయ చిట్టి రొయ్యలకి మంచి టేస్ట్ రావాలంటే 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, రెడీ అయింది. ఇలా ఉంటే సరిపోతుంది. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఓకేనండి, ఎంతో టేస్టీగా బీరకాయ చిట్టి రొయ్యల కర్రీ రెడీ అయిందండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.